ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు యేసుక్రీస్తు నామములో మరోసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలోచించేద్దాం. ఒక చిన్న విషయం, చాలా శ్రేష్టమైన విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. మీరు దాన్ని శ్రద్ధగా గ్రహిస్తారని కోరుతున్నా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యం ఎలా ఉంది? ఒక మనుషుని ద్వారా పాపము ఈ లోకంలోనికి ప్రవేశించింది అని. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బైబిల్ చెప్తుంది ఒక మనిషి ద్వారా పాపము ఈ లోకంలోనికి ఎంటర్ అయింది అని. అయితే నా ప్రశ్న, ఒక మనిషి ద్వారా పాపం ఈ లోకంలోనికి వచ్చింది అంటే పాపం అనేది మనిషి ద్వారా ఈ లోకంలోనికి రాకముందు ఎక్కడో ఉంది అని అర్థం. హల్లెలూయా. మనిషి ద్వారా పాపం ఈ లోకంలోనికి రాకముందు వేరే చోట ఉంది. ఎక్కడ ఉంది అనే దానికి బైబిల్ మాత్రమే క్లియర్ సమాధానం చెప్పగలుగుతుంది. బైబిల్లో యెహెజ్కేలుకు రాసిన గ్రంథంలో 28వ అధ్యాయం 14-15 వచనాల్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏమనంటే, సర్వోన్నతుడైన దేవుడు లూసిఫర్ అనే దూతని కావాలని ఒక ఉన్నతముగా ఆయన దాన్ని రూపించుకున్నాడు. ఒక ఉన్నతమైన పొజిషన్ లూసిఫర్కి ఇచ్చాడు, అన్నిటి మీద అధికారాన్ని ఇచ్చాడు. అంతా చక్కగా జరుగుతుంది. బైబిల్లో దేవుడు అక్కడ రాయించిన మాట ఏంటంటే, నీలో పాపము కనబడే వరకు నువ్వు అన్ని విషయాల్లో యథార్థంగా ఉన్నావు. అంటే పాపం అనేది మరి ఎక్కడో లేదు, భూమి మీదకి రాకముందే స్వయంగా సర్వోన్నతుడైన దేవుని ఎదుట ఆయన ప్రేమించి ఉన్నతంగా చేసుకున్న లూసిఫర్లోని మొట్టమొదటిగా కనబడడం ప్రారంభమైంది. అంటే పాపం ఈ లోకంలోనికి ప్రవేశించక ముందు సర్వోన్నతుడైన దేవుని ఎదుటే దేవుడు సృష్టించిన సమస్త మీద పెత్తనం చేస్తూ లూసిఫర్ రూపంలో యేసుక్రీస్తు సర్వోన్నతుడైన దేవుని ఎదుటే నిలబడి ఉంది. పాపం ఈ లోకంలోనికి ఎంటర్ అవడానికి ముందు అది పరలోకంలోనే ప్రారంభమైంది. సో గుర్తుపెట్టుకోండి, పాపము ఈ లోకంలోనికి ప్రవేశించి అందరినీ గందరగోళం చేస్తుందని ఆలోచిస్తున్నాం. అయితే పాపపు ఛాయలు పరలోక రాజ్యంలోనే ఉన్నాయి. యేసుక్రీస్తు శరీరధారికి ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను నన్ను రక్షించడం మాత్రమే కాదు, పరలోక రాజ్యంలో ఉన్న పాపపు ఛాయలను కూడా తొలగించి పరలోకాన్ని శుద్ధి చేయాలి అన్న శ్రేష్టమైన ఉద్దేశంతోనే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. సో గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవండి, వాక్యానుసారంగా నడవడం ప్రారంభించండి. దేవుని కృప మనందరికీ తోడై ఉండి నడిపించుగాక. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, నీ పిల్లలను మీరు దర్శించండి. నీ వాక్యానికి సంబంధించిన జ్ఞానం నీ పిల్లలకు సమృద్ధిగా ఉండి నీ వాక్యానుసారంగా వారు నడుస్తూ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి నీ కృప సమృద్ధిగా అనుగ్రహింపచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.